Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఇక ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కు వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ లేఖ రాశారు. జేఎన్టీయూ జీవి తొలి స్నాతకోత్సవంపై బొత్స అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఇక ఈ కాన్వకేషన్ విశాఖలో కాకుండా విజయనగరంలో నిర్వహించాలని ఆయన లేఖలో డిమాండ్ చేశారు. అయితే వెనుకబడిన జిల్లా అభివృద్ధి కోసమే విజయనగరంలో యూనివర్సిటీ ఏర్పాటు చేశారని ఆయన గుర్తు చేశారు. విశాఖలో వేడుకల నిర్వహణపై విజయనగరం ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని చెప్పారు. జిల్లా ప్రజల ఆవేదన, నిరసనలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు బొత్స. అయితే స్నాతకోత్సవ వేదిక నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని ఆయన లేఖలో గవర్నర్ కి విజ్ఞప్తి చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ శాసన మండలి విపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కు ఒక ఇంపార్టెంట్ లేఖ రాశారు. జూలై 11న నిర్వహించబోయేటువంటి జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం గురజాడ విజయనగరం తొలి కాన్వకేషన్ వేదికను మార్చాలని ఆయన ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని విశాఖపట్నంలో కాకుండా విశ్వవిద్యాలయం కేంద్ర స్థానమైనటువంటి విజయనగరంలోనే నిర్వహించడం కరెక్ట్ అని ఆయన స్పష్టం చేశారు. అయితే కాన్వకేషన్ తనకు ఆహ్వానం పంపినందుకు గవర్నర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు ఆయన. ఈ వేదిక మార్పు వెనుకున్నటువంటి ప్రాంతీయ సెంటిమెంట్లను కానీ జిల్లా ప్రజల ఆకాంక్షలను లేఖలో ప్రస్తావించారు ఆయన. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడినటువంటి విజయనగరం జిల్లా యొక్క యువతకు ఉన్నత సాంకేతిక విద్యను చెంతకు చేర్చాలనే ఉన్నత లక్ష్యంతోనే జిల్లా సమగ్ర అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారని బొత్స సత్యనారాయణ ఈ లేఖలో గుర్తు చేశారు. 2022లో ప్రత్యేక చట్టం ద్వారానే ఏర్పాటైనటువంటి ఈ యూనివర్సిటీ విజయనగరంలోని ద్వారపుడి ప్రధాన కేంద్రంగా ఉత్తరాంధ్ర ప్రాంత విద్యార్థులకు కూడా సేవలందిస్తోంది. అయితే విశ్వవిద్యాలయం ఆవిర్భవించి 3 ఏళ్లు విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ఫస్ట్ కాన్వకేషన్ విజయనగరం జిల్లా చరిత్రలోనే ఒక మైలురాయి లాంటిదని ఆయన అభిప్రాయపడ్డారు. మరో 2 నెలల్లో విజయనగరం క్యాంపస్ మౌలిక సదుపాయాలు, భవన నిర్మాణాలు పూర్తిగా అందుబాటులోకి రానున్న ఈ తరుణంలో ఈ చారిత్రాత్మకమైనటువంటి వేడుకను పొరుగునే ఉన్నటువంటి విశాఖపట్నంలో నిర్వహించాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదని బొత్స స్పష్టం చేశారు. సొంత జిల్లాలోనే జరగాల్సిన ఈ వేడుకను వేరే ప్రాంతానికి తరలించడం వల్ల విజయనగరం జిల్లా ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటుందని, ఇది స్థానికులలో తీవ్ర అసంతృప్తికి, ఆవేదనకు కూడా దారితీస్తుందని ఆయన గవర్నర్ దృష్టికైతే తీసుకెళ్లారు. సాధారణంగా అయితే రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన విశ్వవిద్యాలయ తొలి కాన్వకేషన్ కు గవర్నర్ ఛాన్సలర్ హోదాలో హాజరవుతారు కాబట్టి ఈ వేడుకను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. అయితే క్యాంపస్ లో వసతులు లేమిని సాకుగా చూపిస్తూనో లేదా ఇతర కారణాల వల్లనో ఈ కార్యక్రమాన్ని విశాఖపట్నంలో నిర్వహించేందుకు యూనివర్సిటీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు వస్తున్న సమాచారంపై స్థానికంగా కూడా అభ్యంతరాలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. విజయనగరం జిల్లా నుంచి సుదీర్ఘంగా రాజకీయ ప్రస్థానం ఉండి స్థానిక ప్రజల సెంటిమెంట్లపై పట్టున్నటువంటి బలమైన నేతగా బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగడంతో ఈ అంశం ఒకసారిగా రాజకీయంగా, సామాజికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. వెనుకబడిన జిల్లా అభివృద్ధి ధ్యేయంగా ఏర్పాటైన ఈ విశ్వవిద్యాలయ తొలి కాన్వకేషన్ అదే గడ్డపై జరగాలి. జిల్లా ప్రజల ఆకాంక్షలు, అభ్యంతరాలను గౌరవించి ఈ కార్యక్రమాన్ని విజయనగరంలోనే నిర్వహించేలా యూనివర్సిటీ అధికారులను ఆదేశించాలని చెప్తూ బొత్స ఈ లెక్కలు డిమాండ్ చేశారు. అయితే ఇక ఈ యూనివర్సిటీ అధికారిక నోటిఫికేషన్ల ప్రకారం జూలై 11న ఈ కాన్వకేషన్ జరగాల్సింది. ఇదే నేపథ్యంలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ రాసిన లేఖపై రాజ్ భవన్ మరి ఎలా స్పందిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి అంశం. అయితే జూలై 10 నాటికి అంటే ఈ లేఖపై గవర్నర్ కార్యాలయం నుంచి కానీ లేదా జేఎన్టీయూ జీవి విశ్వవిద్యాలయ అధికార యంత్రాంగం నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన అయితే ఇప్పటివరకు రాలేదు. కాగా విజయనగరం జిల్లా ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఈ అంశంలో ప్రభుత్వం అలాగే గవర్నర్ సానుకూలంగా స్పందించి ఈ వేదికను విజయనగరానికే పరిమితం చేస్తారా లేదా ముందుగా అనుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారమే విశాఖలోనే నిర్వహిస్తారా అనేది ఇంకా తెలియాల్సింది. సో మొత్తానికి అయితే బొత్స సత్యనారాయణ రాసినటువంటి లేఖ ఇప్పుడు సస్పెన్స్ లో కనిపిస్తోంది.